నెల 22న అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం, శ్రీరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది. అయితే ఇదే రోజున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త 500 రూపాయల నోట్ రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అంతేకాదు 500 నోట్ల కొత్త సిరీస్ను రిజర్వ్ బ్యాంక్ విడుదల చేస్తుందని, ఇదే ఆ కొత్త నోట్ అంటూ కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. నోటు ముందు వైపు దగదగలాడే కిరీటం, ఆభరణాలు ధరించి చేతిలో విల్లు పట్టుకుని భుజాన అంబుల పొదితో ఉన్న శ్రీరాముడి బస్ట్ సైజ్ ఫోటో ఉంది. నోటు వెనుకవైపు అయోధ్య రామాలయం ఫోటో ఉంది. నోటుపై తెల్లగా ఉండే ప్రాంతంలో ఎక్కుపెట్టిన విల్లు ఫోటో ఉంది. ఈ నోటు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం చెలామణిలో ఉన్న 500 నోటు ముందు భాగంలో జాతిపిత మహాత్మాగాంధీ బొమ్మ, వెనుకవైపు ఎర్రకోట చిత్రాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 500 నోటుపై మహాత్ముడి బొమ్మ స్థానంలో శ్రీరాముడి చిత్రం, ఎర్రకోట స్థానంలో అయోధ్య రామ మందిరం వచ్చి చేరాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టర్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకా స్పందించలేదు. శ్రీరాముడి చిత్రం ఉన్న కొత్త సిరీస్ 500 నోట్లను విడుదల చేయడంపై ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు. దీంతో ఈ వార్త నిజమనుకుంటున్నారు నెటిజన్లు. జాతిపిత మహాత్మాగాంధీ స్థానంలో వేరే చిత్రాలతో కొత్త 500 నోట్లను ఆర్బీఐ తీసుకొస్తుందని ప్రచారం జరగడం ఇదే మొదటిసారి కాదు. ప్రస్తుత కరెన్సీ లేదా బ్యాంకు నోట్లలో మహాత్మాగాంధీ ఫోటో స్థానంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, మిసైల్ మ్యాన్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చిత్రాలను ముద్రించి కొత్త సిరీస్ నోట్లను చెలామణిలోకి తీసుకురావాలన్న అంశాన్ని ఆర్బీఐ పరిశీలిస్తున్నట్లు 2022 జూన్లోనూ సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత అవన్నీ పుకార్లేనని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. మహాత్మాగాంధీ సిరీస్ను మార్చే ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని ఆర్బీఐ తెలిపింది.